గుణత్రయ విభాగయోగం 23వ శ్లోకం. ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. మరోసారి. ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. ఉన్నది వద్దని కానీ లేనిది కావాలని కానీ అనకపోవడం ఉదాసీనత. అంటే అందుబాటుకు వచ్చిన వస్తువును సేవను సక్రమంగా వినియోగించుకోవడం, అక్కడ లేని దాని గురించి తలుచుకోకుండా ఉండడం. కానీ ఇదే చేస్తాం మనం. ఒక ఆయన బాగా నచ్చిన సోఫా కొన్నాడు. దాన్ని బాగా తుడిచేవాడు. కూర్చుంటే పాడైపోతుందని దాని ఎదురుగా స్టూల్ వేసి కూర్చొని సోఫాని ఎప్పుడు తుడుస్తూ ఉండేవాడు. వాళ్ళ ఆవిడ పిల్లలు వాళ్ళు కూర్చున్నా కూడా పాడైపోతుందని చెప్పి గొడవ పడేవాడు తప్ప కూర్చొని ఇచ్చేవాడు కాదు. ఇది లోపత్వం. వాళ్ళ ఆవిడేమో ఇదేమో సోఫా, చోకరకం సోఫా, అవతల ఇంట్లో ఉంది చక్కగా ఖరీదైన సోఫా, యువతల ఇంట్లో విలాసవంతమైన సోఫా. సోఫాలు అంటే ఇదో సోఫానా అని బాధపడేది. వాళ్ళ పిల్లాడు మాత్రం ఇవేం పట్టకుండా పరిగెత్తుకుంటూ వచ్చి సోఫా మీద ఎగురు దూకేవాడు, బాగా ఆడుకునేవాడు. ఇలా రోజు సాగుతుండగా కొన్నాళ్ళకి సోఫా విరిగిపోయింది, అవతల పడేశారు. ఆ పిల్లాడు ఆట మారలేదు, కుర్చీలతో ఆడుకుంటున్నాడు ఈసారి. అంటే ఏముంటే దాన్నే వాడుకుంటున్నాడు. పలానా వస్తువు కావాలని ఆడడం లేదు, పలానా వస్తువు వద్దు అని నిరాకరించడం లేదు. ఆ పిల్లాడికి ప్రతిదీ ఆట వస్తువే. అలాగే మనిషికి విశ్రాంతి కావాలి అంటే దానికి సోఫా అక్కర్లేదు, విశ్రాంతి తీసుకునే సమయం ఉంటే చాలు. ఉన్న వస్తువునో స్థితినో సేవనో మనిషినో నిరాకరించడం కన్నా సంతృప్తిగా దొరికిన దాంతో సంతోషించడం మంచిది. దొరకని దానికోసం వెతుకులాడటం, వేదన పడడం మంచి పని కాదు. భోజన విషయంలో కూడా కొంతమంది ఎదురుగా ఉన్న 4 కూరలు నచ్చవు, ఫలాందేదో కూర చేయలేదా అని అడుగుతారు. పోనీ ఆ ఒక్కటి చేస్తే మరీ ఒక్కటేనా అని అడుగుతారు. అంటే ఇక్కడ కూరల్లో లోపం లేదు, బుద్ధిలో లోపం. ఎప్పటికైనా మనం కొంచెం మార్చుకుందాం.